సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మనం లైవ్ ఉన్నారు సార్. సార్ ఎట్లా ఉంది సార్? ఎట్లా ప్రాధాన్యత సంతరించుకుంది? ఇప్పటికే అసెంబ్లీలో ఒక స్టంట్ కూడా అయిపోతా ఉన్నారు. దీని మీద కూడా ఏం చెప్తారు? ఎన్ని స్టంట్లు వేసినా వాళ్ళు ఏ గడ్డలకు ఎక్కినా గట్టెక్కలేరు. దీంట్లో నుంచి జరిగిన తప్పు తెలుసుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మళ్ళీ తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు కొట్లాడాలి. ఇవాళ తెలంగాణ ప్రజలందరి ఉన్న కర్తవ్యం సగం తెలంగాణ నాశనం చేసి తాగునీళ్ళు నీళ్ళు లేకుండా చేసిన ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో కేఆర్ఎంపీకి అప్పచెప్పాలి ప్రాజెక్టులు అనే నిర్ణయం, దాన్ని ఉపసంహరించుకోవాలి. వెంటనే కేంద్రంపైన ఒత్తిడి తెచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును యథావిధిగా తెలంగాణ చేతులకు తీసుకురావాలి. ముందుగా కృష్ణా జిల్లాలో మన వాటా తేల్చాలి అని చెప్పి దానిపైన కేంద్రం పైన పోరాటం చేయాలి. ఏదైతే ఇవాళ ట్రిబ్యునల్కి నివేదించారో ట్రిబ్యునల్కు ఒక గడువు విధిస్తూ 6 నెలల సమయం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇవ్వాలి. మన వాటాల పంపకం జరిగిన తర్వాతనే ఏ ప్రాజెక్టులు ఎవరి కంట్రోల్ ఉండాలని చర్చ చేయాలి తప్ప నీళ్ళల్లో వాటా తేల్చకుండా కేఆర్ఎంపీకి అప్పచెప్పడం అంటే దాన్ని మించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. మన నీళ్ళు మన హక్కుల్ని వాళ్ళకిచ్చి వాళ్ళని రేపు మనం అడుక్కోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది. ఇవాళ దాని నుంచి బయటపడడం కొరకే, ప్రజలను చైతన్యం చేయడం కొరకే, ప్రజల్ని సమీకరణ చేసి ప్రజాబలం ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి తెలియజెప్పడం కొరకే ఇవాళ ఈ సభను కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిన సభ. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, మూసీ పరివాహక ప్రాజెక్టులు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలు కావచ్చు, ఈ 5 జిల్లాల ప్రజలకి గుడ్డలు పెట్టలాంటి నిర్ణయం కాబట్టి, చర్య కాబట్టి ప్రభుత్వం చేసింది. తప్పకుండా తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోరాటం చేయాల్సిన సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉన్నట్టు కనపడతలేదు. ఏదో రాజకీయంగా బీఆర్ఎస్ పైన ఎదురుదాడి చేసి సమస్య నుంచి తప్పించుకుంటూ అనుకుంటున్నారు. ఇది అట్లా తప్పించుకుంటే పోయే సమస్య కాదు, శాశ్వతమైన సమస్య. ఇది మన బతుకుదెరువు సమస్య. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి, ముందుకు రావాలి. దాని కొరికే మా పోరాటం. దాని కొరికి ఇవాళ తెలంగాణ హక్కుల కొరకు మళ్ళీ కదలాల్సిన నాయకుడు కేసీఆర్ తప్ప ఇంకొకరు కాదు అనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకే కేసీఆర్ గారు నడుం బిగించి మళ్ళీ ముందుకు వచ్చి నల్లగొండకు వస్తున్నారు. సార్ మీరేమో కృష్ణా బోర్డు గురించి మాట్లాడుతున్నారు సార్, వాళ్ళేమో కాళేశ్వరం అంటున్నారు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా ఎట్లేదు? నేను చెప్పింది అదే. ఈ తెలివి తక్కువ పనులు చేసి ఏదో ఒక పూట ప్రజలు డైవర్ట్ చేస్తాం, మేము మేడిగడ్డ పోతాం, ఆ గడ్డకు పోతాం, ఈ గడ్డకు పోతాం చెప్తే నేను అదే అంటున్నాను. మీరు ఏ గడ్డలకు పోయినా గట్టెక్కలేరు దీంట్లో నుంచి. దాని సమస్య దానిది, దీని సమస్య దీనిది. దాంట్లో ఏముంది? మేడిగడ్డలో ఏదో చిన్న లోపం జరిగితే సరి చేస్తారు, బాగు చేసుకొని పోతారు. అందులో ఎవరిదన్నా పొరపాటు ఉంటే విచారణ జరుపుతున్నారు, జరపని ఎండ్ అయిపోయింది. దానికి వీళ్ళెవరు వెళ్ళే పని లేదు కదా, దానికి పోవాల్సిన విచారణ అధికారులు. ఈ డ్రామాలతో నడవదు. ఇక్కడ అసలు కొంపలు ముచ్చుకోబోతున్నాయి ఇక్కడ అని చెప్తా ఉంటే గాడి ఎదుకుపోతాం, మేడిగడ్డ పోతే నీ చేతుల్లో ఉంది, అధికారం ఏందో విచారణ అధికారిని చేస్తాడు. ఏడ తప్పు జరిగింది, ఏడ లోపం జరిగింది, వాళ్ళు ఎవరైనా తప్పు నిజంగానే తెలిసి తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటే చేసుకోవచ్చు, పెద్ద సమస్య కాదు.